హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ సూర్యాదేవి. ఈరోజు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. చాలా డేస్ కాదు చాలా ఇయర్స్ తర్వాత అయితే ఫ్యామిలీ మొత్తం కలిసి పిక్నిక్ వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటో మాతో పాటు మీరు కూడా చూడండి. ఇంకా ఫస్ట్ అయితే మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చారనమాట మామయ్య వాళ్ళు. మేమైతే ట్రావెల్ బస్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇది నాకు అన్నయ్య ఫస్ట్ ట్రిప్ అనమాట. డివోషనల్ ట్రిప్ అవ్వడం ఇంకా స్పెషల్ మాట నాకు. ఇంకా ఆ రోజు మామయ్యది అక్కది ఇద్దరి బర్త్డే ఒకరే రోజు అవ్వడం వల్ల బస్సులో ఎక్కగానే విషెస్ అయితే చేసాము. ఇంకా విషెస్ అయిపోయిన తర్వాత అయితే మా జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. టిఫిన్స్ కోసం అయితే మేము వెళ్ళే దారిలో రాజస్థానీ వాళ్ళది ఏదో డాబా ఉందంటే అక్కడ ఇంకా టిఫిన్స్ కోసం అయితే ఆగామన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత అయితే నన్ను ఇంటికి వచ్చి మరీ చంపేస్తాడు మా చైతిగాడు. నేనైతే పూరి ఆర్డర్ చేసుకున్నాను. చాలా యావరేజ్గా ఉంది. ఇడ్లీ బాగుందంట. నేను చెప్పేసరికి అయితే ఇడ్లీ అయిపోయింది అన్నారు. అలా ఉంటుందన్నమాట మన లక్. ఇంకా చచ్చినట్టు ఆ పూరియే తినాల్సి వచ్చింది. ఇంకా బర్త్డే బాయ్కి బర్త్డే గర్ల్కి అయితే కేక్ కట్ చేద్దాం అనుకున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ ఆ ప్లేస్లో. ఇంకా మావయ్య అయితే సిటీలో ఉన్నప్పుడే మీకు ఏమేమి కావాలో అన్నీ తీసేసుకోండి, సిటీ దాటాక అక్కడ ఇంకేం దొరకవు అని చెప్పి అన్నారనమాట. సో డ్రింకులు, బిస్కెట్స్, చిప్స్, లేసెస్ అన్నీ తీసుకున్నాం అనమాట. ఇంకా లాంగ్ డిస్టెన్స్ కదా, పేస్ట్రీ కేక్ అయితే బాగోదు అనేసి నార్మల్ కేకే తీసుకున్నాం అనమాట. అది అయితేనే ఉంటుంది మేము వెళ్ళే టైంకి అని చెప్పి. అన్నట్టు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. దారమట్టం, ఇది నర్సీపట్నం దగ్గర ఉంది. ఇక్కడైతే దారమల్లేశ్వర స్వామి అయితే ఉంటారన్నమాట. కార్తీక మాసం శివరాత్రికి ఎక్కువగా ఈ తండ్రి పూజలు అయితే అందుకుంటారంట. అందులోని జలపాతాలకి పక్కనే ఉంటుంది ఈ గుడి. ఎంత ఎండ కాసినా అక్కడ మాత్రం చాలా చల్లగా అనిపిస్తుంది. ఇంకా ఈ గుడికి ఆపోజిట్లో అయితే ఒక పెద్ద బండరాయి మీద శివుడి విగ్రహం అయితే ఉంటుంది. కార్తీక మాసంలో ఎక్కువ టూరిజం స్పాట్ కింద అయితే వస్తుంటారంట. ఇంకా స్వామివారికి మన చేతులతోనే స్వయంగా అభిషేకం కూడా చేసుకోవచ్చంట. ముందుగా తెలుసుంటే బాగున్నాయి, పాలాభిషేకం కూడా చేసుకోవచ్చు కదా అనిపించింది. కానీ మనం అనుకుంటే సరిపోతుందా? తండ్రికి ఎలా కావాలంటే అలా చేయించుకుంటారు మన చేత.
ఫాల్స్ అంటే ఆగుతారా, పిల్లలు ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్తే ఒకరి తర్వాత ఒకరు అయితే దిగి ఎంజాయ్ చేశారనమాట, పెద్దోళ్ళతో సహా. అప్పుడే నాకు డైలాగ్ గుర్తొచ్చింది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. తర్వాత అయితే ఇంకా ఫాస్ట్గా వచ్చేసి భోజనాలు అయితే స్టార్ట్ చేసాము. అప్పటికే 2 o'clock అయిపోయింది. నాకు అన్నయ్య అయితే ఎంత చక్కగా ఆడుకున్నాడో, అస్సలు ఇబ్బంది పెట్టలేదు, చాలా ఫ్రీగా ఉన్నాడు. ఇంకా తిన్న తర్వాత మస్ట్ అండ్ షుడ్గా హౌసీ అయితే ఆడతాము. ఇక్కడికనే కాదు, ఏ ప్లేస్కి వెళ్ళినా అదొక అలవాటు అయిపోయింది మాకు. నాకు ఇక్కడ ఒక డిసప్పాయింట్మెంట్ గాయస్, ఏంటో తెలుసా, మా ఆయన టికెట్ చూసే ఆత్రంలో నా దగ్గర ఉన్న టికెట్ మర్చిపోయాను అనమాట. అప్పుడు నాకు లైన్ పోయింది. అప్పుడు అనిపించింది నీది నువ్వు చూసుకోవచ్చు కదా అని. ఇంకా గేమ్ అయిపోయిన తర్వాత అయితే కేక్ అయితే కట్ చేయించాము. కేక్ తినేసి పార్టీ ఏమి ఇవ్వలేదు గైస్, వీళ్ళిద్దరు దొంగలు. మా అక్క అయితే మరీ తెలివైంది, ₹10 చాక్లెట్ పంచేసింది. చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి తిరిగి అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. కానీ మన వైజాగ్ నుంచి 4 hours జర్నీ గైస్ ఇక్కడికి. ఇక్కడ నుండి 4 hours అంటే 8 hours అనమాట. ఓన్లీ జర్నీకి 8 hours టైం పట్టింది మాకు. చాలా టైర్డ్ అయిపోయాము, నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా మేము అక్కడ నుండి అయితే అనకాపల్లి నూకాలం తల్లి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. నైట్ ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది. టైర్డ్గా ఉండడం వల్ల అవుట్రో ఇవ్వడం మర్చిపోయాను. అందుకే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.